ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై 32 ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెలువడితే అందులో 24 సర్వేలు వైఎస్ఆర్సీపీనే తిరిగి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశాయి. దాంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. అదే సమయంలో లోపల ఓటమి భయం ఉన్నప్పటికీ మరోవైపు కూటమి నేతలు మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తూ తామే గెలిచి తీరుతామని పోటాపోటీ ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రజలు అటు రాజకీయ నేతలు కార్యకర్తలు ఎన్నికల ఫలితాల కోసం తీవ్ర ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. వరుసగా రెండోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతున్నదని అసెంబ్లీ ఎన్నికలపై మెజారిటీ జాతీయ రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. దాంతో టీడీపీ కూటమి పార్టీల నేతల్లో ఓటమి భయం పట్టుకుంది. నిజం చెప్పాలంటే జగన్ ప్రభుత్వ సంక్షేమ పాలన, ఆయన ఎన్నికల ప్రచారానికి దక్కిన స్పందన చూసినప్పుడే మరోసారి వైఎస్ఆర్సీపీ విజయం పక్కా అనే విషయం తేలిపోయింది. మరొక వైపు చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి పార్టీల సభలు సమావేశాలకు జనాదరణ కరువవడం, బాబు మాటల్లో విశ్వసనీయత లేకపోవడం, మేనిఫెస్టోలో నిజాయితీ ధ్వనించకపోవడంతో ఎన్నికలకు ముందు జరిగిన అనేక సర్వేలు వైఎస్ఆర్సీపీదే విజయమని ప్రకటించాయి. ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ కు దేశవ్యాప్త యంత్రాంగం ఉంది. ఆ సంస్థ ఇదివరకు చేసిన సర్వేలన్నీ నిజమయ్యాయి. 50% ఓట్లతో 14 లోక్సభ సీట్లు వైఎస్ఆర్సీపీవేనని టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తోంది. అలాగే 51% ఓటు షేరుతో 125 దాకా అసెంబ్లీ సీట్లను వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతున్నదని ఆ సంస్థ సర్వే తేల్చి చెబుతోంది. అలాగే రాష్ట్ర మీడియా, సెఫాలజిస్టులు, సర్వే సంస్థలు చేసిన 32 ఎగ్జిట్ పోల్స్ లో కూడా 24 పోల్స్ వైఎస్ఆర్సీపీదే విజయమని చెబుతున్నాయి. 5 ఏళ్ల క్రితం 2019 మే 30న అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా మేనిఫెస్టోను అమల్లోకి తీసుకువచ్చారు. పాదయాత్రలో తాను చూసిన ప్రజల సమస్యలను ప్రాతిపదికగా తీసుకుని వాటి పరిష్కారం కోసం పలు సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. వాటిని పారదర్శకంగా పకడ్బందీగా అమలు చేశారు. అందుకోసం గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అతి తక్కువ కాలంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వానికి ప్రజాదరణ పెరగడంతో తట్టుకోలేని చంద్రబాబు బ్యాచ్ ఎల్లో మీడియాతో కలిసి పదే పదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద చల్లింది. అయినా సరే జగన్ గ్రాఫ్ పెరగడంతో మరో 2 పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు. పొత్తుల తరువాత కూడా ప్రజలు కూటమి పార్టీలను విశ్వసించలేదని, మరోసారి జయహో జగన్ అని అన్నారని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు, విశ్వసనీయతకు, వంచనకు మధ్య పోరుగా ప్రకటించారు సీఎం వైఎస్ జగన్. సిద్ధం సభల ద్వారా కోట్లాది మంది ప్రజలను చేరుకుని ఈ 5 ఏళ్లలో చేసిన సంక్షేమాభివృద్ధిని ఉదాహరణల ద్వారా వివరించారు. తాను చేసిన పాలనపై గట్టి నమ్మకం ఉండడంతో కొత్తగా పథకాలు ప్రకటించకుండా 2019లో ప్రకటించిన ప్రజల మేనిఫెస్టోనే తిరిగి కొనసాగిస్తామని సగర్వంగా ప్రకటించారు. 5 ఏళ్లలో అమలు చేసిన ప్రజాదరణ పథకాల్లో కొన్నింటిని మరింత బలోపేతం చేయడం మాత్రమే కొత్త మేనిఫెస్టో ప్రత్యేకత. అదే సమయంలో చంద్రబాబు పలు వైఎస్ జగన్ పథకాలను కాపీ కొట్టి వాటికి కేటాయింపులు పెంచి కొత్త పేర్లతో మేనిఫెస్టో ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సంక్షేమ పథకాల విషయంలో గతంలో వైఎస్ జగన్ ను ఎగతాళి చేసిన చంద్రబాబు చివరాఖరికి అవే పథకాల గురించి చెప్పడం పట్ల ప్రజల్లో బాబు తీరు పట్ల అనుమానాలు వెల్లువెత్తాయి. అందులోనూ చంద్రబాబుకు హామీలివ్వడం, వాటిని ఎగ్గొట్టడంలో ఘనమైన ట్రాక్ రికార్డు ఉండడంతో ఆయన తాజా మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో ఇంటింటి సంక్షేమాభివృద్ధిని కోరుకున్న వైఎస్ జగన్ సర్కార్కే ప్రజలు పట్టం కట్టారని మెజారిటీ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దాంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వెలువడతాయా, సంబరాలు ఎప్పుడు చేసుకుందామా అని అందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు.